యా పోలవరంపై. అమరావతి, ఏపీ అంటే అమరావతి అట, పి అంటే పోలవరం జీవనాడి, దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. వైఎస్ఆర్సీపీలో జరిగిన చాలా తప్పులు ఉన్నాయి. మొదటగా ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయడం. అసలు పోలవరం ఎవరి తప్పులు ఈరోజు శాపంగా మారుతున్నాయి? ఇప్పుడు గతంలో కూడా వచ్చింది చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యలో కూడా ఇవి రెండు నాకు రెండు కళ్ళనే ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. అది పూర్తి అవ్వలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా వీళ్ళు సంక్షేమం మీదే స్ట్రెస్, అందులో కూడా లోపాలు ఉండొచ్చు, కానీ అసలు నిర్మాణాలు వీటి విషయంలో శ్రద్ధ పెట్టలేదని తీవ్రమైన విమర్శ. ఇప్పుడు ఆయన రెండు కళ్ళు అన్నదాన్ని ఏపీ, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్నారు. లేదు, ఏపీ అంటే ఆల్రౌండ్ ప్రోగ్రెస్ అని మీనండి, సర్వతోముఖాభివృద్ధి అన్ని రంగాల్లో కూడా ఒక సమతుల్యత రావాల్సిన అవసరం ఒకటి ఉంది. ఇక్కడ ఇది పూర్తిగా ప్రజాస్వామిక ప్రక్రియ. ఎందుకంటే ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మీద అంతకుముందు ఎన్నికల ప్రచారంలో కానీ రాజకీయంగా కానీ ఏం విమర్శలు చేశారో అవి వాటినే పుట్టింగ్ ది రికార్డ్ స్ట్రైట్. శ్వేతపత్రం అంటే వివరాలన్నీ వెల్లడించే ఒక తెల్ల కాగితమే కదా, మనం సంస్కృతంలో అంటున్నాం కాబట్టి వైట్ పేపర్ అంటారు. వైట్ పేపర్, గ్రీన్ పేపర్, రకరకాల 5-6 రకాల పేపర్లు ఉంటాయి ఈ పార్లమెంటరీ డెమోక్రసీలో. చంద్రబాబు నాయుడు 2014లో కూడా ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాటు అపాయింటెడ్ డేకు మధ్యలో శ్వేతపత్రాలు ప్రకటిస్తూ వచ్చారు. సో ఆయన ఏంటంటే మా దగ్గర ఇంతే ఉంది, ఖజానా ఖాళీగా ఉంది, ఇంత ఉంది, అప్పులు ఇలా ఉన్నాయి. మీరు ఇంకోటి కూడా గుర్తు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత అన్నది ఎప్పుడు ఒక నిరంతర వివాదంగా ఉంటూ వచ్చింది. వీళ్ళు చెప్పే అప్పులు, వాళ్ళు చెప్పే అప్పులు. అప్పుడు వీళ్ళతో స్నేహంగా ఉన్నందువల్ల బీజేపీ ఆర్థిక మంత్రి ఢిల్లీలో చెప్పే అప్పులు అంటే పురంధేశ్వరి ఇక్కడ రాష్ట్రంలో చెప్పేవి, ఢిల్లీలో పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ చెప్పేవి తేడాగా ఉండేవి. మళ్ళీ ఏదో చెప్పొచ్చేవాళ్ళు. కాబట్టి ఇలాంటి సందర్భంలో పూర్తి విషయాలు బయటపెట్టడం మంచిది. అది ప్రజాస్వామిక ప్రక్రియ. అది ఎలాగో బహిరంగంగా ప్రకటిస్తారు కాబట్టి అవతరాలు కూడా వాళ్ళ దగ్గర ఏమన్నా ఉన్న వివరాలు వాళ్ళు కూడా చెప్పొచ్చు. ప్రజల ముందు వాస్తవాలు ఉంచితే ప్రజలు ఒక అంచనాకు రావడానికి వీలవుతుంది. దానికి పోలవరం ఎంచుకోవడం కూడా మంచిదే. ఎందుకంటే పోలవరం మళ్ళీ 4 ఏళ్ళని చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం ఒక కొలిక్కి రావడానికే 4 ఏళ్ళు పడుతుంది. ఎట్లా అనేది ఒక ఆందోళన ప్రజల్లో ఉంది. ఇంకోటి నా ఉద్దేశంలో ఒక అనుబంధ పత్రమైన కేంద్రం పాత్ర కూడా ఇస్తే చాలా మంచిది. అవును, ప్రధాన దోషం వైసీపీదని చెప్తూనే అనుబంధ పాత్ర తామున్నప్పుడు కానీ తర్వాత కానీ ఇప్పుడు కానీ కేంద్రం యొక్క అనుబంధ పాత్ర కూడా దానికి జోడించడం చాలా మంచిది. ఎందుకంటే కేంద్రం కదా అసలు ప్రధాన సూత్రధారి. ఇంకా మూడోది పునరావాసం, దానికి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఏమి, ఈ విషయాలు చంద్రబాబు నాయుడు 7 పత్రాలు ప్రకటిస్తామన్నారు. అమరావతి, పోలవరం, ఆర్థిక పరిస్థితి, పర్యావరణం, ఇట్లాంటి అంశాలు ఇలా ఒక 7 పత్రాలు వరుసగా చెప్తామన్నారు. ఎక్సైజ్ ముఖ్యమైనది. ఇది గతంలో కూడా